ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు నిన్న మాజీ మంత్రి నారాయణ స్వామిని విచారించారు. ఆ విచారణ సందర్భంగా సిట్ అధికారులు నారాయణ స్వామి మీద ప్రశ్నల వర్షం కురిపించారని, నారాయణ స్వామి ఉక్కిరి బిక్కిరి అయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దాంతోపాటుగా విచారణ అయిపోయిన తర్వాత సిట్ అధికారులు నారాయణ స్వామి వద్ద నుంచి ఒక సెల్ ఫోను, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సెల్ ఫోన్, ఆ ల్యాప్టాప్లో ఏముంది అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణంలో భాగంగా నిన్న సిట్ అధికారులు మాజీ మంత్రి నారాయణ స్వామిని విచారించారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు నారాయణ స్వామి మీద ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా, నారాయణ స్వామి ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే విచారణ తరువాత సిట్ అధికారులు నారాయణ స్వామి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ని, అలాగే ల్యాప్టాప్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దాంట్లో ఎటువంటి సమాచారం ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఈ అవినీతి కుంభకోణాల్లో నిందితులైనటువంటి వ్యక్తుల సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నప్పుడల్లా జనంలో ఆసక్తి, ఉత్కంఠ. ఇప్పుడు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఒక 11-12 సెల్ ఫోన్లు తీసుకుని వచ్చింది, కవర్లో పెట్టుకుని వచ్చి ఇచ్చింది. లేకపోతే ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన ఎవరో వెంకటేష్ నాయుడు, అతను ఏదో వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోల్లో మనం కట్టల డబ్బులు, జానా బెత్త ఏదో లెక్కేసాపండి 40 లక్షలు, 4 కోట్లు, 5 కోట్లు అని లెక్క చూపించాడు ఎవరు? వెంకటేష్ నాయుడు. లేకపోతే వెంకటేష్ నాయుడు తమన్నాతో ఫోటోలు, స్పెషల్ ఫ్లైట్లో తిరగటం, జగన్మోహన్ రెడ్డి వెంకటేష్ నాయుడు, విజయసాయి రెడ్డి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతను దిగిన ఫోటోలు. అసలు ఇప్పుడు ఈయనెవరు? ఇప్పుడు మన ఎక్సైజ్ మాజీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నిన్న విచారించారు. అంతకుముందు ఆయన అనేక సార్లు రమ్మన్న ఆయన సిట్ విచారణకి రాలేదు. అనారోగ్యమని, సీనియర్ సిటిజన్ అని, 76 ఏళ్ళు ఉంటాయి, వయసు ఉంటుంది. కాకపోతే ఒకటి ఏదో వీడియో కాల్లోనో ఏదో కొంత విచారించినట్టున్నారు అప్పట్లో. నిన్న వచ్చి పడ్డారు పుత్తూరు. నిన్న అక్కడ పుత్తూరులో ఒక అడ్వకేట్ హల్చల్ చేశాడంట. ఏంటి మరి వైసీపీ అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరో అతనేంటి, అసలు ఎలా వస్తారు మీరు, నోటీసులు లేకుండా ఎలా వస్తారు? ఇప్పుడు మీరు ఇంట్రాగేషన్ చేస్తే మరి ఏదైనా జరిగితే ఆయనకి ఆ విచారణలో ఆయన ఆందోళన పడి ఏదైనా అయిందనుకో, మీరు బాధ్యత వహిస్తారా? అసలు ఆయన మీరే ప్రశ్న, దానికి ఆందోళన ఎందుకు ఉంటుంది? ఆయన అడిగే ప్రశ్నలు ఏవో వాటి ప్రతిమ నాకు ఇవ్వండి ముందు. అసలు వాళ్ళు పైకి కిందకి చూశారంట సిట్టాడు. ఏంటి, అరే మేము రమ్మన్నా ఆయన రాలేదు, ఆయన వచ్చుంటే మేము రావాల్సిన అవసరం ఉండేది కాదంటూ సరే మామూలుగా జరిగిపోయింది. ఒక 6-7 గంటలు విచారించారు. ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్, ఉక్కిరి బిక్కిరి అయ్యారా? ఇప్పుడు నారాయణ స్వామి ఏళ్ళను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఓకే, ఆయన ఏంటి, ఆయన కొంచెం బోళాగా మాట్లాడతాడు, ఉన్నట్టు మాట్లాడతాడు. తను ఏమని చెప్పాడు, బయటకు వచ్చినాక నన్ను 4 ప్రశ్నలు అడిగారు, కూల్గా సమాధానం చెప్పాను అన్నాడు. ఆయన కూల్గా సమాధానం చెప్పడమేమో కానీ ఇక్కడ హాట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మామూలు హాట్ కాదనమాట. ఏం కొంప ముంచుతాడో, పుట్టె మునిగుద్దా, జగన్ పుట్టె ముంచుతాడా ఇవాళ నారాయణ స్వామి అని వాళ్ళు భయపడిపోయారు. వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్కి వెళ్ళాడు. ఆయన టెన్షన్ అయింది. ఇప్పుడు మిథున్ రెడ్డితో ఇన్నాళ్ళు ములాఖత్తు మామూలుగా కరెక్ట్గా విచారణ జరిగే టైంలో ఎందుకు వెళ్ళారు? తండ్రి కొడుకులు ఎంత ఆందోళన పడ్డారంటే ఆ ములాఖత్తులో నీకు అక్కడే కనపడుతుంది. పొరపాటున నారాయణ స్వామి ఒకటి చెప్పా ఇంకోటి చెప్తాడా? నారాయణ స్వామి ఏంటి, ఆయన రాజకీయ జీవితం ఆయన ఒక 6-7 సార్లు కంటెస్ట్ చేశాడు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచాడు. ఇప్పుడు చాలా కింద స్థాయి నుంచి ఆయన ఉన్నత స్థానానికి వచ్చాడు. ఇప్పుడు దళితుల్లో మరి ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టం. ఎమ్మెల్యే కావటం, మంత్రి కావటం, మరి డిప్యూటీ సీఎం కూడా అయ్యాడంటే, డిప్యూటీ సీఎం మరి నీవు ఢిల్లీ డిప్యూటీ సీఎం అంటావు,
నీతో ఒక చావు కాదు. మనీష్ సిసోడియా. ఇది ఇప్పుడు అక్కడ ఆయన జైలుకి వెళ్ళాడు, సేమ్ ఇదే కేసు, అది కూడా మరి లిక్కర్ స్కామే కదా. మరి ఇక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణ స్వామి కూడా మరి మనీష్ సిసోడియా లాగా జైలుకి వెళ్ళక తప్పదా. అక్కడ అతను నరకం చూశాడు. సిసోడియా ఆయన అయితే అసలు మరి 18 నెలలు బయటకు వదలలా. ఆ తర్వాత కేజ్రీవాల్ని ఎత్తారు సార్. ఏది ఫస్ట్ డిప్యూటీ సీఎం, తర్వాత ఢిల్లీ సీఎం, అక్కడ జైలుకి వెళ్ళిన దీంట్లో ఇప్పుడు వారం రోజుల తర్వాత రమ్మన్నారు ఈయన్నేమి నేను లిఫ్ట్ చేయలేదు. ఈ వారం రోజులు మరి నిద్రలేని రాత్రులేనా. జగన్మోహన్ రెడ్డి 14 నెలల్లో కంటి నిండా నిద్రపోయే ఎరుగున. అంటే ఎందుకు తప్పు చేయడం, తప్పు చేయడం ఎందుకు, ఇప్పుడు ఈ విధంగా నిద్రలేని రాత్రులు గడపడం ఎందుకు. ఒకటి మీరు ఇంట్రోలో ఏమని చెప్పారు, ఆ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు, వాటిల్లో ఏమున్నాయి, మీరు నాకు ఆ విషయం చెప్పరేంటి అని అడుగుతారు. ఇప్పుడు వెంకటేష్ ఎటువంటి సమాచారం దొరికింది, ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి సమాచారం దాంట్లో దొరికిందా లేదా, అసలు ఎటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, ఏం జరుగుతుంది అంటే ఆ నోట్ల కట్టల వీడియో చూసిన దగ్గర నుంచి నీకు మళ్ళీ అట్లాంటి వీడియోలు ఏమైనా బయటకు వస్తాయా. అంటే ఈతను బలిపశువు చేశారు సార్. నారాయణ స్వామి భాగస్వామి కాదు, ఆయన ఏంటి బలిపశువు అయ్యాడనమాట. ఓకే. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి బలి అయిన దళితుడిగా చూడాలి. ఎందుకంటే తనేం అందులో ₹1 తిన్నాడని నేనైతే అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరికీ నెలకు 5 కోట్లు ఇచ్చారు. ఎవరికి, లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి అప్పటి మిథున్ రెడ్డి, లేకపోతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నట్టు విజయసాయి రెడ్డికి కూడా ఒక 1-2 ఏళ్ళు ఇచ్చారు. తర్వాత విజయసాయి రెడ్డికి ఆపారన్నారు. 50 లక్షల చొప్పున నెలకు కొంతమందికి ఇచ్చారు, 20 లక్షల చొప్పున నెలకు కొంతమందికి ఇచ్చారు. మరి ఈయన ఏ ఖాతాలో ఉన్నాడు, నారాయణ స్వామికి ఎంత అందాయి మొత్తాలు. ఒకటే ప్రశ్న అడిగింది, లిక్కర్ పాలసీ తయారీలో మీ పాత్ర ఏంటి, ఈ ప్రభుత్వ దుకాణాలు దీనికి సంబంధించి అంటే నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, అంతా పైవాళ్ళ నిర్ణయం అన్నాడు. ఆ పైవాడు ఎవరు అని అడిగారు. పైవాడి పేరు చెబితే పైకే అన్నాడు. నేను గనక పైవాడి పేరు చెప్పానంటే పైకి పోతాను అనగానే నీకు గుర్తొచ్చేది కేసిరెడ్డి రాజు. అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలే అన్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కన్నా పైవాడు ఎవరో చెప్పును, ఇంకా సీఎంఏ కదా, అది ఎవరైనా చెప్తారు కదా. జగన్మోహన్ రెడ్డి దీనికి కర్త కర్మ క్రియ. మద్యం కుంభకోణం, జగన్ లోభం, ఇవాళ లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది కిడ్నీసు మరి లివరు దెబ్బతిన్నాయి. ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి ఆ కుటుంబాలను నిలబెట్టగలం. 1 కోటి కుటుంబాలు ఆర్థికంగా నాశనం అయ్యాయి ఈ జే బ్రాండ్స్ మద్యం వల్ల. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు, రేపొద్దున నారాయణ స్వామిని అరెస్ట్ చేస్తారు, లేకపోతే జగన్మోహన్ అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్టుల వల్ల వాళ్ళకి న్యాయం జరుగుద్దా. కాకపోతే గుణపాఠం, దోషులకు గుణపాఠం చెప్పడానికి అరెస్టులు దోహదపడతాయే తప్ప బాధితులకు న్యాయం చేయాలంటే మీరు నిన్న జప్తు చేశారే ఆ 125 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకులో సొమ్ము, లేకపోతే ఒక 30 ఎకరాల భూమి జప్తు చేశారు, ఇంకా జప్తు చేయాల్సినవి బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు, దగ్గర 12-13 మంది అరెస్ట్ అయ్యారు. దీంట్లో మీరు అందరి లిస్ట్ ఇచ్చారు, ఎవరెవరు ఎంతెంత కొన్నారు అనేది. ధనంజయ రెడ్డి ఎంత కొన్నాడు, బాలాజీ గోవిందప్ప ఎంత కొన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి ఎవరెవరి పేరు మీద ఎంతెంత కొన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 5 ఏళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబం ఏమేం కొన్నారు, ఏ కంపెనీలు పెట్టారు, కొలంబోలో ఆయన వ్యాపారాలేంటి. వెంకటేష్ నాయుడు కూడా కొలంబో వెళ్తూ పట్టుకొచ్చారు. అట్లాగే విదేశాల్లో టాంజానియా, జింబాబ్వే, థాయిలాండ్, దుబాయ్, అమెరికా అక్కడక్కడ ఎవరెవరు ఏ కంపెనీలు పెట్టారు, కొన్ని వేల కోట్లు. ఓకే. ఆ మొత్తం జప్తు చేయాలి. ఆ డబ్బు ఈ బాధిత కుటుంబాల సంక్షేమం కోసం ఉపయోగించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.